మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. గజరాజులు ఈ ప్రాంత రైతుల పట్ల శాపంలా మారాయా? ప్రతి చోట గజరాజులు పూజలు అందుకుంటాయి, కానీ ఈ ప్రాంత రైతులకు శాపంగా మారుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా చుక్కావారిపల్లి, బాలసముద్రము, తిప్పురెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి ఈ ప్రాంత రైతులందరూ ఇక్కడ వందలాది ఎకరాల్లో మామిడి, వరి వంటి పంటలు, వాణిజ్య పంటలు వేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఎర్ర చెరువు నుంచి మొదలై ఆ ఏనుగులు సోమల మండలంలో మీదుగా ఏ పంటలైతే చేతికి అందుతాయో అదే పంటలపైన దాడి చేసి ధ్వంసం చేసి వెళ్తున్నాయని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. చెట్లనే ధ్వంసం చేసి వెళ్తున్నాయి. డ్రిప్పులు లక్షలాది రూపాయలు వెచ్చించి డ్రిప్ పరికరాలను పెట్టింటే కూడా వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. వాటితో పాటు మేము కాపలాకు ఇక్కడ షెడ్లు నిర్మించుకుని ఉంటే షెడ్లు కూడా దొబ్బేసి వెళ్ళిపోతున్నాయి. రాత్రిళ్ళు 8 గంటల పైన వస్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టము జరగడం లేదు. ఎవరు కాపలాలకు వచ్చేదానికి అందరూ ఇబ్బందులు పడుతున్నాము, భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొండ చుట్టూ ట్రెంచ్ కొట్టి ఏనుగులకు సంబంధించిన ఇబ్బంది లేకుండా చేయాలనేసి ఈ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చుక్కావారిపల్లి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంది. రాత్రి సమయంలో పాఠశాల వద్దకు వచ్చి మరి అక్కడ ఈ కూసాలను తోసేసి వెళ్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం వారు ముఖ్యంగా కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని రక్షించాలని వారు మరీ కోరుతున్నారు. ఏమేమి నష్టం జరుగుతున్నాయి అనే విషయాలపైన రైతులని అడిగి తెలుసుకున్నాం. పదండి. చౌడేపల్లి మండలం పందిలిపల్లి పంచాయతీ బాలసముద్రంలోని కుమ్మర రమణప్ప. మాకు సుమారు 15 ఎకరాలు మామిడి తోట ఉంది. 3 ఏండ్లేంటి కంటిన్యూగా ఏనుగులు 13 ఏనుగులు ఒకటే దావతో వస్తూ పంట టైంలోనే నష్టం చేస్తుండాయి. పోయిన సంవత్సరము మోటార్ పైపులు గీపులు అన్నీ బెరికేసినో. ఈ సంవత్సరం పంట టైంలో వచ్చి కనీసం అంటే 4 టన్నులు 5 టన్నులు కాయ దుబ్బేసి కంప్లీట్గా షెడ్ వేసుకుంటాం. కాయలు వేసుకునేదానికి పూర్తిగా షెడ్ కూడా నాశనం చేసినాయి. వరి, టమాటా, బీర చెట్లు, ఎర్ర చెరువు కింద కంప్లీట్గా చెరువు కింద ఉండే పంటలన్నీ నాశనం చేస్తున్నాయి ప్రతి సంవత్సరము. ఈ తడవ సేనా అనే రైతు, గిరి అనే రైతు పంటలు చాలా నష్టం చేసినాయి. గవర్నమెంట్ ఆదుకొని అడుగు చుట్టూ ట్రెంచ్ కొట్టి కావలసిన సౌకర్యాలు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. టమోటా మొలక నాటి రూపాయి మొలక నాటితే బతకడం లేదని 10 రూపాయల మొలక నాటి ఎక్కువ పంట రావాలని దిగుమతి కోసము 10 రూపాయల మొలక నాటినాను. అవి ఏనుగులు గజరాజులు వచ్చి ధ్వంసం చేసినాయి. 5,000 మొలక నాటి రాతి కుసాలు మెస్సు మొత్తము ధ్వంసం చేసినాయి. మొత్తం అంటే ఒక 1.5 ఎకరా డబ్బులు 1,00,000 రూపాయల దాకా నష్టమైంది. ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి ఏనుగులు? ఈ ఎర్జెరువు చుక్కవారిపల్లికి మధురమల అడవి ప్రాంతంలో పక్కలో ఎర్జెరువు దగ్గర నుండి చుక్కవారిపల్లి మీదుగా ఇట్లా తొప్పిరెడ్డిపల్లి మీదుగా ముదిరెడ్డిపల్లి గ్రామము టమాటా మొలక నాటి రాతి కుసాలు మెస్ అంతా ధ్వంసం చేసినాయి. ప్రభుత్వము ఏనుగులు ఇక్కడ గజరాజులు ఇక్కడ రాకుండా అరికట్టి మాకు ఏదన్నా తోచిన సహాయం మాకు అందించాలని మేము కోరుచున్నాము.